మనకి మోకాళ్ళ నొప్పులు అయితే, కడుపు నొప్పి అయితే, కాలు నొప్పి అయితే, నీరసం అయితే అసలు కాలు మీ కాలేదు కాదు, 2 కాళ్ళు తిన్నగా పెట్టి కూర్చోవడానికి కూడా మనకు ఓపిక లేదు. ఒక కాలు అటు ఒక కాలు ఇటు వెళ్ళిపోవలసిందే, లేకపోతే ముడుచుకొని పడుకోవలసింది, లేకపోతే 2 కాళ్ళు సింహాసనం మీద సోఫా మీద పెట్టుకుని కూర్చోవలసింది. ఎందుకంటే మనం లేకపోతే కూర్చోలేము. మనం ఒక్క నిమిషం ఇలా కూర్చోలేము, 2 కాళ్ళు సోఫా మీద పెట్టుకుని కూర్చోవలసింది, వేరుశనక్కాయలు కొట్టుకుంటున్నాం. ఎందుకు మనకింత నీరసాలు? మన ఆరోగ్యాలు కూడా ఎందుకు బాగాలేవు? మానసిక ఆరోగ్యం పక్కన శరీర ఆరోగ్యమైనా బాగుండాలి కదా, ఎందుకు బాగోలేదు? ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాం? కాలు మీద కాలేసి కూర్చోలేకపోతున్నాం? పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వారు ఏంది వినయంతో కాలు మీద కాలేసుకోకూడదు, అది వేరే విషయం. మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు వేసుకోవచ్చు కదా. అసలు ఎప్పుడైనా మానసికమైన ఇబ్బంది ఉంటేనండి చేయాల్సిన అభ్యాసం ఒకటి ఉంది, చేసి చూడండి, సగం తగ్గిపోతుంది. మనోవ్యాధి, మామూలు శరీర వ్యాధి కాదు. మనసులో ఏదో బెంగ ఉందనుకోండి, బెంగ ఉంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇంకా బెంగ ఉంది కదా అని అన్నం తినడం మానేస్తాం. బెంగతో అన్నం తినలేంగా, ఇక అన్నం తిన్నప్పుడు స్నానం మాత్రం ఎందుకు, అది కూడా మానేస్తాం. సరే, స్నానం చేయనప్పుడు బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదుగా, అందుకని రాత్రి బట్టే. ఇప్పుడు ఏమైంది, మొత్తం మడ్డి మోహం అయిపోయింది. అదే బట్ట, స్నానం లేదు, తిండి కూడా లేదు, పైగా మనసులో దుఃఖం. ఇంక చెప్పక్కల, ఈవిడ మొహం చూస్తే ఊళ్ళో అందరికీ దుఃఖాలు వస్తాయి. శరీరం ఆరోగ్యంగానే ఉన్నప్పుడు మనస్సులో కనుక ఏదైనా చింత ఉంటే ఇలా ప్రవర్తించకూడదు. బలవంతంగానైనా కాస్త ఓపిక తెచ్చుకొని శుభ్రంగా వేడినీళ్ళు స్నానం చేసేయాలి. మనకి ఇష్టమైనటువంటి బట్టలు కట్టుకోవాలి, మగాళ్ళైనా ఆడాళ్ళైనా సరే. ఏ బట్టలు కట్టుకుంటే మనం హాయిగా సుఖంగా ఉంటామో అవి కట్టుకోవాలి. ఎదుటి వాళ్ళకి నచ్చే బట్టలు కాదు. ఇది చూస్తే వారేమనుకుంటారో అనవసరం ఆ మాట. వాళ్ళు ఏమనుకుంటే మనకి చూడపోతే పోతాడు. కట్టుకున్న బట్టల్లో మనం సుఖంగా ఉండడం మనకి నచ్చాలి ముందు, ఎదుటి వాళ్ళకి నచ్చడం ముఖ్యంగా. చాలామంది వస్త్రధారణ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అంటే వీళ్ళు చేసింది వస్త్రధారణ కాదు, ఇది అనవసరం. మన బట్టలు ముందు మనకి నచ్చాలి. వాడు చూస్తే చూస్తాడు, లేదా పోతే పోతాడు, యోగం లేకపోతే. కంఫర్టబుల్ అంటారు ఇంగ్లీష్లో. మనం ధరించిన వేషంలో మనం సుఖంగా ఉండాలి ముందు, అప్పుడే మనం మాట్లాడగలం, ఉద్యోగం చేయగలం, ఏ పనైనా చేయగలం. మన బట్టలు మనకే చికాగ్గా ఉంటే చేసే పని కూడా సక్రమంగా చేయలేం. వేషం అంత ముఖ్యమైనది, తీసిపారెక్కలేదు. అందులో మన అభిప్రాయమే ముఖ్యం, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కాదు. శుభ్రంగా స్నానం చేసి వేడి నీళ్ళు మనం హాయిగా ఇష్టమైనటువంటి వేషధారణ చేసుకుని హాల్లో కూర్చొని ఫ్యాన్ 5లో పెట్టేసి బాబా గారిలాగే కాలు మీద కాలెట్టేయండి. దుఃఖం దెబ్బకు పోతుంది 10 నిమిషాలు, అనుమానం ఎలా. చేసి చూడండి, పుట్టిన ప్రాక్టీస్. ఈయన చప్పట్లు మోగేయంటే ఈ దుఃఖాలన్నీ పోయినట్టే లెక్క, అంతే లెక్క. మానసికమైన దుఃఖాన్ని శారీరకమైన సౌఖ్యం ద్వారా తగ్గించవచ్చు. అలాగే శారీరకమైన అనారోగ్యాన్ని మానసికమైన ఉత్సాహం ద్వారా తగ్గించవచ్చు. శరీరంలో ఏదో జ్వరం వచ్చింది, కొంచెం తలనొప్పిగా ఉంది అనుకుందాం, ఏవో ఉంటాయి కదా, కాలు నొప్పి, కడుపు నొప్పి, ఏ నొప్పి లేకపోతే శరీరం ఎలాగా ఏదో ఒకటి ఉంటుంది, ఉండని. అది ఉందని మన మనస్సుని నిరుత్సాహంగా చేయగల. మనకి ఇష్టమైన పుస్తకం చదువుకోవడం ద్వారా, మనకి ఇష్టమైన కాఫీ తాగడం ద్వారా, మన ఇష్టమైన వ్యక్తితో మాట్లాడడం ద్వారా మన మనస్సుని ఉత్సాహపరుచుకుంటే 3 రోజులకు తగ్గే జ్వరం 3 నిమిషాల్లో తగ్గుతుంది. శరీరం ఆరోగ్యంగా లేదని చెప్పి మనస్సును కూడా నిరుత్సాహపరచడం, మనస్సులో ఏదో దుఃఖం ఉంది కదా అని శరీరాన్ని కూడా పడుకోబెట్టడం ఉంది. ఇది మొత్తం పడుకోబెట్టే వ్యవహారం. ఇది భగవంతుడు మనకి శరీరం ఇచ్చాడు, మనస్సు ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఒకదాంతో ఒకదానికి చికిత్స చేయొచ్చు. మాటలతో శరీరానికి మనస్సుకు కూడా చికిత్స చేసుకోవచ్చు మనం మాటలతో. మాట అంటే మనమే మాట్లాడక్కర్లా, మంచి గ్రంథం చదువుకోవడం, అందులో ఉన్నవన్నీ మాటలే కదా. ఆ మాటలతో మన శరీరానికి మనస్సు కూడా చికిత్స చేసుకోవచ్చు.